ఆనంది, ఈ లాకెట్లో ఉన్నట్టు మనం జీవితంలో ఎప్పటికైనా కలుస్తామా? నువ్వెప్పుడెప్పుడు వస్తావా? నేనెప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అనుంది. నిన్ను చూడాలని మనసు గోల చేస్తుంది. కానీ నువ్వు రావని దానికి ఏం తెలుసు? ఏ సౌందర్య, నువ్వింకా వెళ్ళలేదా? ఆయన నేను ఆనంది ఫోటోతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా వెళ్ళిపో. వచ్చింది సౌందర్య కాదు, ఆనంది. ఆనంది, ఆనంది, నువ్వా? ఇదంతా నిజమేనా? నేను చూస్తుంది నిజమేనా? సబా! మా నన్ను గిల్లవేంటి? నిజమే అని తెలియడానికి. అవును, నిజమే. నువ్వు నిజంగా వచ్చావా ఆనంది? అసలు ఇది ఇల్లేనా? ఒక్క నిమిషం ఆనంది, ఇదంతా సర్దేస్తాను. అవసరం లేదు. ఇదంతా నీకు అవసరమా అశ్విన్? పెళ్ళైన బ్రహ్మచారులం, ఏం చేస్తాం? కుళ్ళి జోకులొద్దు. ఇల్లు వదిలి రావడం ఎందుకు? ఇలా పస్తులు ఉండటం ఎందుకు? ఇక్కడ ఉండడం ఎందుకు అశ్విన్? ప్రేమ కోసం ఎంతో మంది యుద్ధాలే చేశారు. వాళ్లతో పోలిస్తే నేనెంత, నా ఫుడ్ స్ట్రైక్ ఎంత? ఆ పాపం దేవదాసు అని చాలా ఓల్డ్ ప్రేమికుడు శ్మశానంలో చెట్టు కింద కూర్చున్నాడంట. నాకిలాంటి మాటలు నచ్చావు. తిండి కూడా తినకుండా ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనసులో నుంచి ఆనంది. చాలు చాలు. మొత్తానికి నన్ను రప్పించి నీ పంతం నెగ్గించుకున్నావుగా. రా. ఎందుకు? నీకోసం భోజనం తీసుకొచ్చాను. నేను చూశాక నా కడుపు నిండిపోయింది ఆనంది. చూపులతోనే కడుపు నిండదు, తిండి తింటే కడుపు నిండుతుంది సార్. కాళ్ళు చేతులు కడుక్కొనిరా, వడ్డిస్తాను. సరే. అవును, కిచెన్ అయినా బానే ఉంటుందా లేక ఇలాగే అల్లకల్లోలంగా ఉంటుందా? బ్యాచిలర్స్ ఉండే ఇల్లంటే ఇలాగే ఉంటుంది. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా. అది మాత్రం జరగదు. ఒక పని చేద్దాం ఆనంది. ఏంటి? ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని మనిద్దరం కొత్తగా కాపురం స్టార్ట్ చేద్దాం. సంతోషంగా ఉందాం. ఏమంటావు? చాలు కాపు. పోన్లే పాపమని భోజనం తెస్తే కోరికలేంటి గుర్రాల్లా పరిగెడుతున్నాయి. వడ్డిస్తాను రా. రే అశ్విన్, హ్యాండిల్ విత్ కేర్ రా. ఆనందికి అసలే ముక్కు మీద కోపం రా. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోతుంది. అశ్విన్ వస్తున్నావా? వస్తున్నాను ఆనంది. తిను. తినను. ఏ? మరి నువ్వు? పస్తులున్నది నువ్వు కాబట్టి నువ్వే తిను. నేనిప్పుడే తిని వచ్చాను. నేను నమ్మను. నిజంగానే తిన్నాను. నేను తినకపోతే నువ్వు తినవని నాకు తెలుసానంది. నాతో పాటు నువ్వు కూడా తిను. నేను తినను, నువ్వు తిను. అయితే నాకు వద్దు. అశ్విన్, ప్రతి దానికి ఏంటిది? నువ్వు తినకపోతే నేను ఊరుకునేదే లేదు. తిను. సంతోషమా? ఇప్పుడు నువ్వు తిను. నువ్వు కూడా నాతో పాటు కలిసి తినాలి. నీకు ఓకేనా? సరే. ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బ, వాట్ ఏ రుచి! చాలా బాగుందానంది. తిను. అశ్విన్, ఏంటి ఆగిపోయింది?
ఇదిగో వాటర్ తాగు. తిను. ప్రసన్న, ఆ బీపీ టాబ్లెట్ తీసుకుని రావే. తులసి, తులసి, ఇటు తిరుగు. ఏమిటా ఈ కన్నీళ్ళు? అర్థమైంది. వాడు నిన్ను తిట్టి పంపించాడు కదా. నన్ను చూడగానే బావకి కోపం వస్తుందని, నా మీద అరుస్తాడని నాకు తెలుసు. దానికి నేను ప్రిపేర్ అయ్యే వెళ్తున్నానని నేను మీకు చెప్పాను కదా. అవును, బావ తిట్టినా నేను బాధపడేదాన్ని కాదత్తయ్య. కానీ కొట్టాడా? కొట్టినా భరించేదాన్ని. ఇంకేం చేశాడు? సిగ్గుతో చచ్చిపోయేలా అవమానించాడత్తయ్య. ఆనంది బావకి ఇన్నాళ్ళు ప్రేమని మాత్రమే పంచిందనుకున్నాను. కానీ బావ మనసు నిండా విషం నింపింది అత్తయ్య. అసలు వాడేమన్నాడు? ఎలాగోలా భోజనం తినేలా చేసి అత్తయ్య నీకోసం ఎదురు చూస్తుంది, చాలా బాధపడుతుంది, ఇంటికి రా బావా అని చెప్దామనుకున్నాను. కానీ నేను పట్టుకెళ్లిన క్యారేజ్ ని విసిరి కొట్టాడు అత్తయ్య. నిన్నెవరు భోజనం తెమ్మన్నారు? ఆనందిని నన్ను విడదీయాలని కొత్త నాటకం మొదలు పెట్టావా అన్నాడు. అది నాకింకా బాధ కలిగించింది అత్తయ్య. నన్నింట్లో నుంచి గెంటేసిన ఆ కుటుంబంతో నాకెలాంటి సంబంధం లేదన్నాడు. ఇంజెక్ట్ చేసావా? అక్కడ జరిగిన దానికి 4 డైలాగ్స్ యాడ్ చేసి అమ్మకి ఇంజెక్ట్ చేసావా? ప్రసన్న, ఇదిగో టాబ్లెట్ వేసుకో. అవసరం లేదు. మామూలుగానే నీకు బీపీ ఎక్కువ, దానికి తోడు ఇది బాగా ఎక్కించింది కదా. బీపీ ఒక రేంజ్ లో పెరుగుంటుంది. నువ్వు ఆపుతావా? ఇందుకే వాడిలాంటి మాటలు అంటాడని తెలుసు కాబట్టే నువ్వు వెళ్ళొద్దు తులసి అని మరీ మరీ చెప్పాను. నువ్వు విన్నావా? నా బావా బావ 2 రోజుల నుంచి తినలేదని వెళ్ళావు. చివరికి నేనన్నట్టే జరిగింది కదా. తులసి మొక్కలాంటి పవిత్రమైన నువ్వెక్కడా? కారణం ఎవరో తెలియకుండా కడుపులో బిడ్డని మోస్తున్న ఆనంది ఎక్కడా? దాంతో నిన్ను పోలుస్తాడా? ఈ క్షణం వరకు నా కొడుకు మీద ఎక్కడో కాస్త ప్రేముంది, ఇప్పుడు అది కూడా పోయింది. ఇక వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు.